హాయ్ హలో వనక్కం వెల్కమ్ టు భలా మిస్టర్ బ్రహ్మచారి. టీనేజ్ లైఫ్ నుంచి పెళ్ళేంత వరకు అందరూ బ్యాచిలర్స్ బ్రహ్మచారులేనండి. మన బ్రహ్మచారులకు ఉన్న సమస్యలు అన్నీ ఇన్ని కావు. హాస్టల్లో ఫుడ్ నచ్చదు, హోటల్లో బిల్లు నచ్చదు, రూమ్లో టేస్ట్ నచ్చదు, అమ్మ చేతి వంట అందుబాటులో లేదు. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం కావాలంటే భలా మిస్టర్ బ్రహ్మచారి చూడు. ఈరోజు మన ఎపిసోడ్లో మనం తయారు చేసేది దొన్న బిర్యానీ, దాంతోపాటు ఒక బ్యూటిఫుల్ కాంబినేషన్ టమాటా సాల్నా. మరి తయారు చేసే ముందు భలా దీనికెలా టెక్నికల్ సెగ్మెంట్లో షిఫ్ట్ అవుతాం. యా భలా దీనికెలా టెక్నికల్ సెగ్మెంట్లో ఈరోజు మనం దొన్న బిర్యానీకి దొన్న ఎలా తయారు చేయాలో అది నేను మీకు చూపిస్తా. దొన్న అంటే బేసిక్లీ ఒక గిన్నె లాంటిదండి. అండ్ ఆ గిన్నె నేను మీకు ఈరోజు ఒరిజినల్ టెక్నిక్లో చూపిస్తున్నా. ఒరిజినల్ టెక్నిక్ అంటే ఒక అరిటాకుతో మనము ఒక గిన్నె తయారు చేస్తున్నాం. అదేంటి సుమిత్, అరిటాకుతో హాయిగా అరిటాకు మీద మనం బిర్యానీ వేసుకుని తింటే దొన్న బిర్యానీ కదా అని? ఆహా, దొన్న బిర్యానీ అంటే ఒక పడవల ఒక బోట్లా ఉంటుంది. అది నేను మీకు చూపిస్తా. అయితే ఒక అరిటాకు తీసుకొని చాలా సింపుల్ టెక్నిక్లో చూపిస్తున్నా. అండ్ ఒక కత్తెర తీసుకొని ఇది చూసారా ఎంత చక్కగా తయారైందో, బ్యూటిఫుల్, వితౌట్ ఎనీ బ్రేక్. అయితే దీన్ని మనము 2 ముక్కలు చేసుకుందాం. అండ్ ఇది చూడండి, మీకు క్లియర్గా చూపిస్తాను. ఒక పెద్ద ముక్క ఉంది, అలాగే ఒక చిన్న ముక్క ఉంది. అయితే ఇక్కడ టెక్నిక్ ఫాలో అవ్వాల్సింది ఏంటంటే, మీరు కేర్ఫుల్గా చూస్తే ఈ లైన్స్ కనిపిస్తున్నాయి చూసారా, హారిజాంటల్ లైన్స్. అయితే ఈ చిన్న ఆకు మనము పెద్ద ఆకు మీద పెట్టినప్పుడు ఈ లైన్స్ సేమ్ టు సేమ్ మ్యాచ్ అవ్వాలి. ఇప్పుడు ఫింగర్స్తో ఉన్న టెక్నిక్ చూడండి. 2 ఇండెక్స్ ఫింగర్లు ఇలా పెట్టేసి మెల్లిగా వేరే ఫింగర్స్తో ఇలా తీసుకొని మనము ఫోల్డ్ చేసేటప్పుడు ఈ ఇండెక్స్ ఫింగర్ని కొంచెం ఇట్లా తీసి ఇలా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి మళ్ళా కొంచెం దూరం తీసుకొచ్చి దీన్ని మళ్ళా ఇంకొక ఫోల్డ్ చేస్తే మనకు ఇక్కడ ఒక చిన్న ట్రయాంగిల్ ఏర్పడుతుంది. అయితే చిన్న పుల్ల తీసుకొని దీన్ని మనము ఇక్కడ మెల్లిగా ఇట్లా గుచ్చేటప్పుడు ఇలా చేతులు తిప్పుకుంటూ వెళ్ళేసి మళ్ళా దీన్ని ఇలా స్లోగా ఇలా పెడితే ఇలా కుట్టేసి ఇలా లాక్ అయిపోతుంది. అలాగే మనం ఈ సైడ్ కూడా 2 థమ్స్తో ఇక్కడ పెట్టేసి ఇండెక్స్ ఫింగర్తో ఇలా ఫోల్డ్ చేసి మళ్ళా అదే ఇండెక్స్ ఫింగర్ని ఇలా తీసుకొచ్చి ఇలా అంటే మనకు ఈ ట్రయాంగిల్ ఏర్పడుతుంది. ఏర్పడిన తర్వాత మనము దీన్ని కొంచెం ఇలా పట్టుకొని ఒక పుల్ల తీసుకోండి, లేదా ఒక టూత్ పిక్ అయినా పర్వాలేదు, లేదా ఒక మ్యాక్స్ స్టిక్ అయినా పర్వాలేదు. నేను ఒక చిన్న పుల్ల వాడుతున్నాను. పెట్టేటప్పుడు స్లోగా లోపల దూర్చండి. ఇక్కడ చూసారా, ఒక చిన్న గిన్నెలా తయారైంది. అయితే ఒక సిజర్స్ తీసుకొని మనము ఎక్కడైతే ఇది ఉందో ఇప్పుడు ఇది చూడండి. అలాగే నేను మీకు ఒరిజినల్ టెక్నిక్తో పాటు ఈ మధ్య కాలంలో జరుగుతున్న టెక్నిక్ ఏంటంటే ఇస్తరాకుతో ఎలా తయారు చేస్తున్నారో అది కూడా చూపిస్తా. అండ్ ఈ ఇస్తరాకు మనము యూజువల్గా గమనించారా, ఇస్తరాకు చాలా కడక్ ఉంటుంది అండ్ అరిటాకు లేతగా సపుల్గా ఉంటుంది. సో మనం ఇస్తరాకుని ఈ విధంగా తయారు చేయాలంటే మనం ఒక గిన్నెలో వేడి నీళ్ళు పోసుకోవాలండి. ఆ నీళ్ళు వేడేదాకా వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత మనము ఈ వేడి నీళ్ళని తీసుకొచ్చి ఇస్తరాకు మీద అలా పోసేసి ఈ ఇస్తరాకుని జాగ్రత్తగా, వేడిగా ఉంటుంది కదా, సో మనము మంచిగా వెట్టేదాకా ఇందులో నానపండి. సోక్ అయిపోయి ఇప్పుడు నేను జాగ్రత్తగా పక్కన పెట్టేసి
ఇప్పుడు ఈ ఇస్తరాకు ఇది చూడండి, మనము తినే సైడ్ ఇక్కడ ఉంది, తినని సైడ్ ఇక్కడ ఉంది. అండ్ మనము దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటాం. ఫోల్డ్ చేసుకొని టెక్నిక్ ఏంటంటే ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసి సేమ్ టెక్నిక్స్ 2 థంబ్స్ తీసుకొని ఇలా పెట్టండి. అండ్ ఈ ఫింగర్స్తో దీన్ని ఈ ఇండెక్స్ ఫింగర్ లోపల తీసుకొని దీన్ని కొంచెం ఇలా పుష్ చేయండి. పుష్ చేసి దీన్ని మళ్ళా ఇలా పెట్టండి. పెడితే మనకు ఈ చిన్న ట్రయాంగిల్ వస్తుంది. దీన్ని మనం ఇప్పుడు యాజ్ యూజువల్గా ఒక చిన్న పుల్లతో దీన్ని కుట్టేస్తాం. కుట్టేసిన తర్వాత ఇక్కడ లాక్ అయిపోతుంది. మళ్ళీ ఈ ఆపోజిట్ ఎండ్ కూడా సేమ్ టెక్నిక్స్ 2 థంబ్స్ ఇక్కడ పెట్టేసి తర్వాత ఈ ఫింగర్స్తో మన ఇండెక్స్ ఫింగర్ని కొంచెం అలా లోపల తీసుకొచ్చి ఇలా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి ఇదే ఇండెక్స్ ఫింగర్తో మళ్ళా ఇలా లాక్ చేసేస్తే మనకు ఇక్కడ ఈజీగా ఒక ట్రయాంగిల్ లెక్క ఫార్మ్ అవుతుంది. అంటే పర్టికులర్ టెక్నిక్ ఏం లేదు, కానీ ద మెథడాలజీ ఈజ్ సింపుల్. మళ్ళీ ఇంకొక పుల్ల తీసుకోండి. ఇలా గుచ్చేటప్పుడు రౌండ్గా ఇట్లా అంటే లోపలికి తొందరగా దిగిపోతుంది. చక్కగా కుట్టేసాము. అండ్ ఇప్పుడు ఒక సిజర్స్ తీసుకొని చూసారు కదా, మనము టెక్నికల్ సెగ్మెంట్లో దొన్నలు ఎలా తయారు చేసుకున్నామో ఈరోజు మన ఎపిసోడ్లో దొన్న బిర్యానీ అంటే బిర్యానీ తయారు చేసి ఈ దొన్నలో పెట్టి సర్వ్ చేసుకుంటే దొన్న బిర్యానీ అండి. అయితే బ్యూటిఫుల్ కాంబినేషన్ టమాటో సాల్నా కూడా తయారు చేస్తున్నాం. ఇప్పుడు మనం తయారు చేసేది దొన్న బిర్యానీ. టెక్నికల్ సెగ్మెంట్లో దొన్న ఎలా తయారు చేయాలో మీకు చూపించాను. ఇప్పుడు మనం బిర్యానీ చేస్తున్నాం అండి. అండ్ ఈ బిర్యానీ కొంచెం డిఫరెంట్. అండ్ ఈ బిర్యానీకి మనము ఒక ప్రెషర్ కుక్కర్ వాడుతున్నాం. ఎందుకంటే ఈరోజు నేను మటన్తో బిర్యానీ చేస్తున్నానండి. హైలైట్ ఉంటుంది. అండ్ ఈ ప్రెషర్ కుక్కర్ మనము గ్యాస్ మీద పెట్టుకొని ఆన్ చేసుకుందాం. ఆన్ చేసుకొని ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఈ ఆయిల్ వేడైపోయే లోపల నా దగ్గర ఉన్న కొన్ని గరం మసాలాలు, కొన్ని ఇంగ్రీడియంట్స్తో నేను దీన్ని చక్కగా సాటే చేసుకుంటాను. అయితే ఈ గరం మసాలాలు ఏమేమి వేస్తున్నా అంటే ఇక్కడ చూడండి, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, షాజీరా, అలాగే మిరియాలు, యాలికలు, జాపత్రి, అన్నాసి పువ్వు, లవంగాలు, బిర్యానీ పువ్వు. దీన్ని మనం కొంచెం లైట్గా సాటే చేసుకుందాం. ఇవి చక్కగా ఇలా సాటే అయిన తర్వాత ఇందులో చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి. ఈ పచ్చిమిర్చి కూడా మనము ఇలా విరిగేసి ఇందులో వేసేసుకుందాం. అలాగే అల్లం వెల్లుల్లి వేసి కొంచెం సాటే చేసుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు, వేసి చక్కగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని ఇందులో కొత్తిమీర, అలాగే పుదీనా కూడా. టెక్నిక్ ఆఫ్ బిర్యానీ ఇస్ సేమ్, కానీ అప్రోచింగ్ మెథడ్స్ డిఫరెంట్గా ఉంటుంది. ఇది చూసారా, ఈ ఆనియన్స్ మరి మనకు గోల్డెన్ బ్రౌన్, డార్క్ బ్రౌన్ అక్కర్లేదండి. కొంచెం సాటే అయితే చాలు. గ్యాస్ ఆఫ్ చేసుకొని దీన్ని జాగ్రత్తగా ఈ మిశ్రమం అంతా ఒక ప్లేట్లో వేసుకుందాం. అండ్ ఇది ఒక్కసారి ఇలా స్ప్రెడ్ చేసుకోండి.
చల్లారిన తర్వాత మనము ఒక మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ తయారు చేసుకుంటాం. సో ఎక్కడ పోకండి, నేను చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకొని వస్తా. చూడండి ఈ పేస్ట్ ఎంత చక్కగా తయారైందో నేను మీకు క్లియర్గా చూపిస్తాను. ఆహా, ఎంత చక్కగా తయారైంది కదా. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఒక చక్కటి పేస్ట్ తయారైందో. అయితే ఇప్పుడు మనము నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. మనము ప్రెషర్ కుక్కర్ని మళ్ళా గ్యాస్ మీద ఆన్ చేసుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఈ ఆయిల్ వేడే లోపల ఇక్కడ చూడండి నా దగ్గర బ్యూటిఫుల్ మటన్ పీసెస్ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ ఆయిల్ వేడైపోయింది. ఇందులో మనము ఈ మటన్ ముక్కలని అలా వేస్తాం. వేసేసి సాటే అయిపోయే లోపల మనము ఒక టమాటా ముక్క తీసుకొని ఈ టమాటా ముక్కలు ఇందులో వేసేద్దాం. వేసేసి చక్కగా చూసారా, ఈ మటన్ పింక్ నుంచి చక్కగా వైట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్, వేసి ఇలా ఒక దగ్గర ఒక 5-6 నిమిషాలు మనం కుక్ చేస్తే మనం వేసిన మటన్ ముక్కలు అలాగే టమాటా ముక్కలు సాఫ్ట్గా తయారవుతాయి అండ్ చక్కగా కుక్ అయిపోతాయి. చూడండి ఈ టమాటా ముక్కలు కూడా చక్కగా సాఫ్ట్గా ఉడికిపోయినాయి. అయితే ఇందులో ఇప్పుడు మనము ధనియా పౌడర్ అలాగే పసుపు, ఇప్పుడు ఇది చక్కగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనం తయారు చేసిన పేస్ట్, ఈ పేస్ట్ అంతా వేసేయండి. ఇది చక్కగా మిక్స్ చేసుకోండి. ఈ పేస్ట్ వేయగానే టోటల్ లుక్కే మారిపోయింది కదా. ఇప్పుడు చక్కగా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం నీళ్ళు వేసుకొని మిక్స్ చేసుకొని ఇప్పుడు దీని మీద మనం మూత పెట్టుకుందాం. పెట్టి దీని మీద లిడ్ పెట్టేస్తాం. దిస్ ఈజ్ ఓన్లీ టు కుక్ ద మటన్. అంటే మనం వేసిన మటన్ ముక్కలు చక్కగా ఉడకాలండి. అయితే ఈరోజు మనం తయారు చేసేది దొన్నె బిర్యానీ. దొన్నె అయితే ఎలా తయారు చేసాము, బిర్యానీ ప్రాసెస్లో ఫస్ట్ పేస్ట్ చేసాము. ఇప్పుడు మనం మటను ఉడికిన దాకా వెయిట్ చేయాలి. ఎందుకంటే లోపల ఉన్న మిశ్రమము చక్కగా అందులో కలిసిపోయి మటన్ తయారవుతుంది అనమాట. ఒక 4 విజిల్స్ తర్వాత ఒక 5-6 మినిట్స్ సిమ్మర్లో పెట్టేసి గ్యాస్ ఆఫ్ చేశాను. అండ్ ఇప్పుడు లోపల ఎలా ఉందో ఒకసారి నేను మీకు చూపిస్తాను. ఆహాహాహా, మటన్ చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో. చూడండి బ్యూటిఫుల్ స్మెల్, ఒక బ్యూటిఫుల్ అరోమా ఎంత చక్కగా వస్తుందో. అయితే ఇప్పుడు మళ్ళీ మనము గ్యాస్ ఆన్ చేసుకుందాము. ఆన్ చేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇది ఉడికే లోపల నా దగ్గర రైస్ ఉందండి. ఇది ఆల్రెడీ నేను ఒక 20 మినిట్స్ ముందే సోక్ చేసి పెట్టుకున్నాను. ఇది చూడండి, ఈరోజు నేను జీరా రైస్ వాడుతున్నానండి. చాలామంది నార్మల్ రైస్, బాస్మతి రైస్ వాడతారు, అది కూడా బాగానే ఉంటుంది. కానీ ఈరోజు మనం తయారు చేసేది దొన్నె బిర్యానీ. అయితే దానికోసం ఈ జీరా రైస్ వాడుతున్నా. ఇది
కర్ణాటకలో బాగా ఫేమస్ అండి. ఈ రైస్ అంతా ఇందులో వేసేసి వేసిన తర్వాత ఇది చక్కగా ఇలా మంచిగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఈ టెక్నిక్ గమనించండి. నేను మూత పెడుతున్నాను కానీ దాని మీద వెయిట్ తీసేస్తున్నాను. మూత పెట్టిన తర్వాత సిమ్లో ఒక 15 మినిట్స్ వదిలేస్తే మనకు కావాల్సిన దొన్నె బిర్యానీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం తయారు చేసేది టమాటో సాల్నా. టమాటో సాల్నాకి మనకు ఒక బాండీ కావాలండి. ఇందులో నేను ఆల్రెడీ ఆయిల్ వేసి పెట్టుకున్నాను అండ్ ఇప్పుడు కొంచెం ఫ్లేమ్ ఇంక్రీజ్ చేస్తాం. అయితే ఇప్పుడు ప్రొసీజర్ క్లియర్గా ఫాలో అండి. ఇందులో నేను వేసేది పచ్చి కొబ్బరి చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నాను, అలాగే పల్లీలు అండ్ తెల్ల నువ్వులు సాటే చేసుకోండి. ఇందులో మనము చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అండ్ ఇది చక్కగా సాటే చేసుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు, వేసి మనము మిక్స్ చేసుకోండి. ఇలా చక్కగా సాటే అయిన తర్వాత ఇందులో కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసి ఇది కూడా సాటే చేసుకోండి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని మనం ఇది జాగ్రత్తగా చాపింగ్ బోర్డు మీద పెట్టుకొని ఇది ప్లేట్లో వేసుకుందాం. ఇక్కడ చూడండి ఎంత చక్కగా సాట్ అయిన తర్వాత ఇది మనం కొంచెం చల్లారేదాకా వెయిట్ చేయాలండి. ఎందుకంటే ఒక్కసారి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసి మనం ఒక చిన్న పేస్ట్ తయారు చేద్దాం. సో డోంట్ గో ఎనీవేర్. చూసారా, నేను చెప్పాను కదా వైట్ పేస్ట్లా తయారవుతుందని. బ్యూటిఫుల్గా తయారైంది. అయితే ఇప్పుడు మిగతా ప్రాసెస్ ఎలా తయారు చేయాలో నేను మీకు చూపిస్తాను. ఇదే బాండీలో మనము కొంచెం ఫ్లేమ్ ఇంక్రీజ్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకుందామండి. ఈ ఆయిల్ వేసుకొని ఇది ఒక్కసారి వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి ఇందులో వేయండి. పచ్చిమిర్చి వేసి లైట్గా సాటే చేయండి. ఇప్పుడు ఇందులో పుదీనా, ఇప్పుడు ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్, ఇప్పుడు ఇందులో ధనియా పౌడర్, అలాగే ఇప్పుడు ఇందులో కారం. యూజువల్గా చాలా మంది కారం కొంచెం తక్కువ వేస్తారు, ఈరోజు నేను కొంచెం ఎక్కువ వేస్తున్నాను. వేసి చక్కగా మిక్స్ చేసుకోండి. కారంతో పాటు కొంచెం పసుపు, ఫ్లేమ్ కంట్రోల్ పెట్టుకొని, నా దగ్గర టమాటా ఉందండి. అండ్ ఈ టమాటాని ఏ విధంగా కట్ చేసుకోవాలంటే ఇది చూసారా, పైన డోమ్ ఉంది అండ్ ఐ లేదు. సో ఈ ముక్కలన్నీ ఇందులో వేసేస్తాను. వేసేసి ఏంటబ్బా సుమిత్ టెక్నిక్ అన్నావు మళ్ళీ టమాటాలు వేసేసామని. లేదండి, ఇక్కడ కాలిపోకముందే నేను ఈ టమాటాలు వేసాను. అండ్ ఈ టమాటాలు ఇందులో చక్కగా మిక్స్ అయ్యి కొంచెం ఉడకాలండి. కొంచెం సాఫ్ట్ అయ్యేదాకా ఒక 1-2 మినిట్స్ పడుతుంది. సో ఇంత లోపల నేను మీకు టెక్నిక్ చూపిస్తాను. ఇది చూడండి, ఇలా కట్ చేసుకుంటే చాలు. ఇది చూసారా, ఈ స్లైస్ అండ్ ఈ డోమ్ ఎలా ఉందో. సో ఇలా వేసుకుంటే చాలు. సో ఈ టమాటాలు చక్కగా సాఫ్ట్గా అయ్యేదాకా ఇందులో సాటే చేసుకోండి. ఆహా, చూసారా టమాటోలు ఎంత చక్కగా సాఫ్ట్గా తయారయ్యి. ఇప్పుడు మనం ఇందులో టమాటో పేస్ట్,
వేసి చక్కగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందాక తయారు చేసిన ఈ వైట్ పేస్ట్ కొంచెం వేసుకుందాం. అండ్ ఈ వైట్ పేస్ట్ నేను ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా, ఏంటంటే ఫర్దర్గా రాబోయే ఎపిసోడ్స్లో ఏదో ఒక రోజు వాడుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఇది చక్కగా మిక్స్ చేసుకోండి. ఇట్లా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం వాటర్ వేస్తాం. టమాటో సాల్నా ఎంత చక్కగా ప్రొసీజర్ వైజ్ నేను మీకు చూపించాను. సో మీరు చూసి మీరు ఇంట్లో కూడా ట్రై చేయండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేయండి. మూత పెట్టేస్తే మనకు ఒక 10 నిమిషాల్లో ఒక బ్యూటిఫుల్ టమాటో సాల్నా రెడీ అయిపోతుంది. ఈరోజు మన ఎపిసోడ్లో మనము టమాటో సాల్నాతో పాటు ఒక బ్యూటిఫుల్ కాంబినేషన్, ఆహా నా ఫేవరెట్ దొన్నె బిర్యానీ అండ్ దొన్నె తయారు చేశాను. ఇదిగో చూడండి, దొన్నె రెడీ ఉంది, బిర్యానీ కూడా రెడీ అయిపోయినట్టే. ఇంకా ఆలస్యం ఎందుకండి, ఒక్కసారి ఇది రెడీ అయిన తర్వాత లెట్ మీ గో ఫర్ ద ప్లేటింగ్. సో ఫస్ట్ టమాటో సాల్నా ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం. ఆహా చూసారా ఎంత చక్కగా ఆ ఆయిల్ ఫ్లోట్ అవుతుందో. అండ్ ఇది రెడీ అయిపోయింది. ఇది ఇక్కడ పెట్టేసి ఇప్పుడు మన దొన్నె బిర్యానీ అంటే బిర్యానీ ఎలా వచ్చిందో చూద్దాం. దీని మీద కొంచెం గీ వేసుకుందాం. ఇప్పుడు మనము దీన్ని లాడలు తీసుకొని దీన్ని జాగ్రత్తగా ఇలా పెడదాం. పెట్టేసి ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా చూడండి, ఒక ఔటింగ్ పిక్నిక్ ఇలా వెళ్ళామనుకోండి హైలైట్ ఉంటుంది. దీని మీద కొంచెం లైట్గా కొత్తిమీర వేసి ఇప్పుడు మనము టమాటో సాల్నా ఇది కూడా తీసి, ఇంకొక దొన్నె ఉంది నా దగ్గర, చక్కగా మిక్స్ చేసి ఇది చూడండి, ఆహా ఎంత చక్కగా తయారైంది. చూసారు కదా ఈరోజు దొన్నె బిర్యానీ, దాంతోపాటు ఒక బ్యూటిఫుల్ కాంబినేషన్ టమాటో సాల్నా. చదువుకున్నవాడు ఉద్యోగం కోసం వెయిట్ చేస్తాడు, ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్లి కోసం వెయిట్ చేస్తాడు. కానీ ఈరోజు సుమిత్ మాత్రం ఒక దసరా బుల్లోడ్లా ఒకవేళ పిక్నిక్ వెళ్ళినా బయటికి వెళ్ళినా ఇట్లా దొన్నె బిర్యానీలు టమాటో సాల్నా చేసుకొని ఎంజాయ్ చేస్తాడు. ఇప్పుడు నేను లెట్ మీ గో ఫర్ ద టేస్ట్. ఆహా చూడండి మటన్ ఎంత చక్కగా సాఫ్ట్గా ఉడికిందో. అండ్ ఫస్ట్ దొన్నె బిర్యానీ బ్యాచులర్కి భగవంతుడు ఇచ్చిన వరం అండి. ఇట్లా చక్కగా మనం వండుకొని పార్టీస్కి వెళ్ళచ్చు, అవుట్ రైడ్ లాంగ్ రైడ్స్కి వెళ్ళిపోవచ్చు. అద్భుతం. అయితే ఇప్పుడు టమాటో సాల్నా, ఈ టమాటో సాల్నా కూడా ఇలా వేసుకుందాం. ఆహా వేడి వేడిగా ఉంది. ఇలా టమాటో సాల్నా అండ్ ఇది బిర్యానీతో చూస్తున్నారు కదా ఈరోజు మన ఎపిసోడ్లో ఎంత చక్కటి ఆర్గానిక్ ఫుడ్ తయారు చేశాను. ఫర్దర్గా రాబోయే ఎపిసోడ్లో కొత్త వంటలు, కొత్త రుచులు. సుమిత్ విల్ బి బ్యాక్. దొన్నె బిర్యానీ తయారు చేయ విధానం: ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో నూనె, బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, షాజీరా, మిరియాలు, యాలికలు, లవంగాలు, అన్నాసి పువ్వు, బిర్యానీ పువ్వు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం, ఉప్పు, కొత్తిమీర, పుదీనా ఆకులు వేసి వేగించుకొని ఓ మిక్సీ జార్లో వేసి మిక్సీ చేసుకోవాలి. ఆ తర్వాత ప్రెషర్ కుక్కర్లో నూనె, మటన్ ముక్కలు, టమాటా ముక్కలు, ఉప్పు వేసి వేగించుకోవాలి. తర్వాత అందులో ధనియాల పొడి, పసుపు, మనం మిక్సీ చేసిన పేస్ట్ వేసి కలుపుకొని మూత పెట్టి ఉడికించాలి. తర్వాత అందులో నీళ్లు,
నానపెట్టిన బియ్యం వేసి కలిపి మూత పెట్టి 15 నిమిషాల పాటు ఉడికించాలి. తర్వాత నెయ్యి వేసి కలిపి ముందుగా అరిటాకులతో చేసుకున్న దొన్నెలో వేసి సర్వ్ చేసుకుంటే మనకు కావాల్సిన దొన్నె బిర్యానీ రెడీ. టమాటా సాల్న తయారు చేయ విధానం: ముందుగా ఒక బాండి తీసుకొని అందులో పచ్చి కొబ్బరి, పల్లీలు, నువ్వులు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కొత్తిమీర వేసి వేగించుకొని మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత బాండీలో నూనె వేసి పచ్చిమిర్చి, పుదీనా ఆకులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, కారం, పసుపు, టమాటా ముక్కలు వేసి ఉడికించాలి. తర్వాత అందులో టమాటా పేస్ట్, మనం మిక్సీ చేసిన వైట్ పేస్ట్, నీళ్లు వేసి కలిపి మూత పెట్టి 15 నిమిషాల పాటు ఉడికించి ఒక బౌల్లో వేసి సర్వ్ చేసుకుంటే మనకు కావాల్సిన టమాటా సాల్నా రెడీ. ఫిష్ స్నాకర్ బర్గర్, దాంతోపాటు ఒక బ్యూటిఫుల్ కాంబినేషన్ పొటాటో వెజ్జీస్. ఆహా ఆహా, చూసారా ఎంత బ్యూటిఫుల్ స్మెల్, అరోమా వస్తుందో. కుక్ చేసిన గార్లిక్ తోనే ఎన్నో రకాల గ్రేవీస్ తయారు చేసుకోవచ్చు. ఇది కర్ణాటకలో బాగా ఫేమస్ అండి. 3 ఇంగ్రీడియంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఒకటేమో బర్గర్, ఒకటేమో ఫిల్లింగ్,